జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా. మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీవు గ్రహించగలుగుతున్నావా? హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామాలో మనం అందరం ప్రకాశించడానికి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు చాలామంది అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారు. కలుగున్న అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని, వారికి ప్రతి డైలీ పనులు దొరకాలని వారి కోసం ప్రార్థన చేయండి. చాలామంది ఎగ్జామ్స్ వారి చదువులను పెట్టి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రతి ఎగ్జామ్స్లో ప్రభు తోడుగా ఉండి రాయించాలని ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము రోమీల పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమీల పత్రిక 1వ అధ్యాయం 20వ. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశియును దైవత్వమును జగతి ఉపాధి మొదలుకొని సృష్టించిన వస్తువులు ఆలోచించును వెడల ఏటపడుతున్నాయి కనుక వారు విరుద్ధులయ్యి ఉన్నారు. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నువ్వు తల్లి గర్భం మొదలుకొని ఇంతవరకు ఈ మాటలు ఉంటుంది. మీరు ఎవరైనప్పటికీ కూడా ఒక్కసారి ఆలోచించండి. తల్లి గర్భం మొదలుకొని ఇంతవరకు నీ తల్లి నీకు సమకూర్చిందా? నీ తండ్రి నీకు సమకూర్చాడా? లేదా నీకు నీవు సమకూర్చుకున్నావా? లేదు కదా. అన్నిటినీ కూడా దేవుడు సమకూర్చి నడిపిస్తున్నాడండి. తల్లి గర్భంలో మొదలుకొని మనల్ని, మన భవిష్యత్తు కాలం ఆయనకు తెలుసు, మన సాగిపోయిన కాలము ఆయనకి తెలుసు. ఆయన అన్నిటినీ మనకి సమకూరుస్తున్నాడు. మనకి భవిష్యత్తు కాలం మనకు తెలియదు, కానీ మన సాగిపోయిన దినాలు మాత్రం మనకు తెలుస్తాయి. ఎందుకంటే ఎదుగుతుండగా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మన చుట్టుపక్కల వారు చెప్తూ ఉంటారు, మనం గమనించిన వారు. మనకు ఊహ వచ్చిన తర్వాత మనకి తెలుస్తాయి కదండి. కానీ దేవుడు మన పట్ల చేసిన కార్యంను మనం గ్రహించుకోవాలండి. చూడండి, లేఖనం భాగంలో మనం చదువుకున్నాం కదా, జగత్తి అంటే ఉప్పందు, ఈ ఆకాశ భూమి పుట్టక ముందు, జగత్ ఉప్పందు అవ్వకముందే దేవుడు మనల్ని గ్రహింపు తెచ్చాడండి. మన పట్ల ప్రణాళిక వేసి ఉంచాడండి. ఆయన మన పట్ల ఒక బాట వేసి ఉంచాడు. మన వెనకాల ఒక పని చేస్తున్నాడండి, మనలో ఒకవైపు నడిపించాలని. హల్లెలూయా. ఇక్కడ ప్రశ్న అంటే ఏంటి కదండి, ఒక ప్రశ్న నీకు నీవు వేసుకో. దాన్ని నీవు గ్రహిస్తున్నావా? ఈ ప్రశ్న నేను వేసానండి. దాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించకపోతే మన బ్రతుకులు వ్యర్థమండి. గ్రహింప అన్నది మనకి చాలా అవసరమై ఉన్నది. దేవుడు జనముల మధ్యన సంచరిస్తున్నారు. జనముల మధ్యన ఆయన సంచరిస్తున్నా సరే జనము ఆయన గుర్తించట్లేదండి. దాని గురించి దేవుడు ఇలా మనకి సెలవిస్తున్నారండి. దేవుడు ఎప్పుడు మన పట్ల పని చేస్తూనే మన వెళ్ళ మనతోనే ఉంటారండి. కానీ నీవు గుర్తిస్తున్నావా? నీవు గుర్తిస్తున్నావా? ఈ దినం అడుగుతున్నాడు ప్రభు, నీవు గుర్తిస్తున్నావా అని. నీకు స్వస్థత కుదుస్తాడు ఆయన. నీ సమస్యలోంచి నేను లేవనెత్తుతున్నాడు. సమస్యల్లోంచి ఉన్నప్పుడు సమస్యలు నీ వద్ద నుంచి తొలగిస్తున్నాడు. కానీ ఆయన నీ పట్ల ఉండి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కానీ ఆయన నువ్వు జ్ఞాపం తెచ్చుకుంటున్నావా? ఆయన చేసిన కార్యాలు నువ్వు తలపోసుకుంటున్నావా? ఆయన నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలు పెట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ఆయన స్తుతిస్తున్నావా? నీ పట్ల చేసే ప్రతి కార్యం బట్టి దేవుడి నా పట్ల ఈ కార్యం చేశాడు అని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఇలాగా ఉదాహరణకి నువ్వు ఒక జాబ్కి వెళ్తున్నావు, నీకు ఒక కారు ఉంది, పార్కింగ్ అంతా ఫుల్గా ఉంది, కారు పెట్టే స్థలం. నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, ప్రభా పార్కింగ్ చేసుకోవాలి, నేను త్వరగా డ్యూటీలో ఎక్కాలి, అంటే డ్యూటీ జాయిన్ అవ్వాలి, నేను త్వరగా వెళ్ళాలి, బాస్ లాగా తిడతాడు. ఇలా నువ్వు గ్రహింపు కలిగి ఉంటున్నావు.
ఇలాగా సమయానికి నువ్వు వెళ్ళేటప్పటికి అక్కడ పార్కింగ్ ప్లేస్ ఖాళీ అయింది. తక్కువని అతను కారు తీయడం జరిగింది, నీకు కారు పెట్టడం జరిగింది. సమయానికి డ్యూటీలో నువ్వు జాయిన్ అయిపోయావు. దేవుణ్ణి అప్పుడు నా పట్ల నా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ ఒక్క కారు అక్కడ కదలకపోతే నేను ఎంత ఇబ్బంది పడును, ఎంత టైం వేస్ట్ అయిపోను. ఈరోజు నా బాస్ నన్ను ఎన్ను తిట్టును. ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను తప్పించాడని ఎప్పుడైనా నువ్వు గ్రహించుకున్నావే మాట? దేవుడు మంచితనం పెట్టే నాకు ఈరోజు ఇలా జరిగింది, లేకపోతే ఎంత ట్రబుల్ నేను ఎదుర్కొన్నాని దేవుణ్ణి ఉన్న చోట నేను మనసారా స్తుతించవా? లేకపోతే ఎన్నిసార్లు కట్ట సమయంలో ఉంటాం, అంటే ఎవరైనా మనకు ఆధారపు ఇవ్వలేని సమయంలో కన్నీరు కారుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అయ్యో నేను చేసిన పని వల్ల ఎంత దుఃఖపడుతున్నానని నీకు నీవే బాధపడిపోతావు, నీకు నీవే ఏడుస్తూ ఉంటావు ఒంటరిగా. ఎందుకు నా బ్రతుకు, ఇంకా చనిపోతే చాలు, ఇంకెందుకు ఇది అనిపిస్తుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరో ఒక వ్యక్తిని వద్దకు పంపించి ఓర్తవైన మాటల ద్వారాగా నువ్వు హృదయంలో సంతోషం పొందుకుంటావు, ఆనందం పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు. మరి ఆ సమయంలో నా దేవుడు ఈ వ్యక్తి ద్వారాగా నన్ను బలపరిచాడని నువ్వు విశ్వసించావా? నువ్వు గ్రహింపు కలిగి ఉన్నావా? ఉదాహరణకి నేను చెప్తా అండి, నాకు నిన్న నైటు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం నేను ఒక ప్రేయర్ గ్రూప్ చెప్తాను కదండి, ఎప్పుడు మాకు ఒక ప్రేయర్ నడుస్తుంది, దాంట్లో పంచుకుంటుంటే నేను అలా ఆలోచిస్తున్నాను అసలు ఏంటని. అయితే అతను వివరించే విధానం, ఆ బ్రదరు చూస్తుంటే పరలోకం దేవుడే నాకు దిగి వచ్చి చెప్తున్నాడని నా హృదయం ఉప్పొంగిందండి. అంటే ఆయన చెప్తున్నాను చెప్పు కూడా దేవుని స్తుతించుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత నాకు ఓదరణ వచ్చింది ఆ దర్శనానికి. నాకు ఎవరు ఇస్తుంటే నువ్వు ఎవరి మీద అనుకోకమ్మా, దేవుడి మీద అనుకో. దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వెవరి వైపు చూడకు. మనుషులు నమ్ముకుంటే వ్యర్థం కంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని ఆయన చెప్తున్న ఆ మాటలను బట్టి నేను ఎంతగానో సంతోషించాను. ఆ మాటలు వింటున్నప్పుడు నా హృదయం కూడా తెలియని ఒక ఆనందంతో సంతోషంతో నిండిపోయిందండి. హల్లెలూయా. ఇలాంటి మీకు ఎప్పుడైనా జరిగినప్పుడు ఇలాంటి అనుభవంలో ఉంటే, గ్రహింపు కలిగి ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. ఎవరి ద్వారాగానే సరే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, సమాధానం కోల్పోయినప్పుడు, లేదా ఈ సమస్యల గుండు నుంచి వెళ్ళినప్పుడు ఒక మాట నీకు దేవుడు అందజేస్తాడంటే అది దేవుడి వల్లనే జరిగిందని నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఏ చిన్న విషయం కూడా మనం గ్రహింపు లేకుండా ఉండకూడదండి. ప్రతి విషయాన్ని గ్రహింపు కలిగి ఉండాలి. నువ్వు రోడ్డు మీద వెళ్తాను, సడన్గా స్కూటర్ వస్తుంది, లేదా ఒక బైకు నిన్ను ఇలా గుద్దుపోయి ఇలాగ రన్నింగ్ అవుతాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? దేవా నీకు స్తోత్రం, ఈ క్షణంలో వారికి కానీ నాకు కానీ ఏ ప్రమాదం లేకుండా తప్పించినందుకు నీకు స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? ప్రతి విషయాన్ని మనం గ్రహింపు కలిగి ఉండాలండి. దేవుడు ఉదయం ఇస్తున్నాడు కదా, మళ్ళీ రాత్రి మంచం పడకల మీదకి వెళ్ళేంత వరకు గ్రహింపు కలిగి ఉండాలి. ప్రభు నీ వెడలు ఏం చేశారు, ఎలా నడిపించాడు, ఆ దినం ఎలా గడిచావు ఏంటని ప్రతిదీ గ్రహింపు కలిగి ప్రభు చెంతకు చేరి స్తుతులతో ఆయన్ని కొనియాడేవారిగా ఉండాలని మనం. హల్లెలూయా. దేవుణ్ణి ఎంతగా అలా ప్రార్థించాలంటే, ఈ దినమంతా దేవుడు నన్ను కాసినందుకు వందనాలు. ఈ దినములో ఎన్నో నాకు అవకాశాలు ఇచ్చి ఎంతగానో నాకు మాట సాయం చేస్తూ నా తలంపుల్లో ఆయన ఉండి, నా మాటల్లో ఆయన ఉండి, నా ప్రయాణంలో పనుల్లో అన్నిటినీ ఆయన తోడుండి నడిపిస్తున్నందుకు దేవానికి స్తోత్రమని ఇలా ప్రార్థించి దేవుని స్తుతించాలండి. హల్లెలూయా. ఈ దినమంతా ఆయన మంచి కార్యాలన్నీ నువ్వు తలపోసుకుంటూ ఆయన నీ పట్ల ఎలా నడిపించాడో ఏంటో అన్నిటినీ ఆయన సన్నిధికి చేరు స్తుతిస్తూ నువ్వు తలపోసుకో. నువ్వు ఏంటి అన్నది నీకు గ్రహింపు వస్తుంది. నీ జీవితంలో ఏంటి వెతుకుతున్నావో అది నీకు దొరుకుతున్నది. ప్రతి స్థలమునందు, ప్రతి భాగములో, ప్రతి విషయములో ఆయన నీ వెడల కుమ్మరిస్తున్న దీవెనలు నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన స్తుతించుకుంటూ సాగిపో. ఆయన జ్ఞాపం చేసుకున్న వెడల నీ వెడలైన బహుగా సంతోషించి ఇంకా నీ వెడల గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ మాటలు వింటుంది నా ప్రియ, నా సహోదరాలారా, మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన కార్యాలు గుర్తించలేకపోతున్నావేమో, ఆయన్ని నువ్వు
గుర్తించలేకపోతున్నాము. జనాల మధ్యనే ఆయన తిరుగుతూ ఉన్న ఆనాడు వారు గుర్తించలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారాగా నీ మధ్యన నా మధ్యన ఆయన సంచరించి ప్రతి నిమిషం ఆలోచన చెప్పి ప్రతి ప్రమాదంలోంచి మనల్ని తప్పిస్తూ నడిపిస్తున్నాడు. మరి గ్రహింపు కలిగి ఉన్నావా? ఆయన స్తుతిస్తున్నావా? ఒకవేళ అలా లేకపోతే ఈ దినమే నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఎల్లవేళ ఆయన స్తుతిస్తూ ఆయన గ్రహింపు చేసుకుంటూ నువ్వు సాగిపో. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.